మావో వెళ్ళిపోతున్నాయి ఇల్లు వచ్చేసింది. రెడీ అయిపో. ఇల్లది తాగ మాట్లాడగా రే అన్న తాగలేదు. స్టడీ. నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాము ఏట్రా నాకు భయం వేస్తుంది మామ. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు, ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా, అలాగే ఈడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్టు. అలాగే ఇక నువ్వు ఆలోచించుకో, చిన్నగా లోపలికి వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోమ్మా నాన్న. వెళ్ళిపోనా? వెళ్ళిపో అంతే. మావా మీరు ముందు పదండ్రా. ఏడేట్రా లోపల ఉన్న దెయ్యానికి మనల్ని వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతావు. నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది. చెప్పు, అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకు ఏదైనా అయితే నాకెవ్వడు లేడు. బేబే ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా కళ్ళు మూతడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట గుళ్ళో అందరు అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళు అందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు చల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించటానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త ఆడిపోతున్నావు. హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితే నేను అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమే, నేను చూసుకుంటాలే. కోల్ బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నావు ముసలాండి. అబ్బో, నీ దగ్గర చాలా చెక్కళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక చస్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.
ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. ఆహా, పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, నా తల్లుడు కోపం వస్తుంది. 15 20 34 45 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాటు లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ కూడా పెట్టి బాబు. మనిషి అన్నాక కాస్తంత ఫిట్నెస్ ఉండాలి. మరి రావు గోపాల్ రావు అలాగన్నాడు. మనిషి అన్న తర్వాత కాసింత కళాపోషణ ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా తమ రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బావ వెనక దూరుతుంది. అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది ఏంటి? అబ్బా, ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్, కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్, నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి తోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేలేవా? నేనే నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది. ఏంచి 4 రోజులు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసే నా పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా, ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మిస్తా. ఏంటమ్మా పందెం? నువ్వలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ 1005 2006. ఓయ్, కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే అదే అదే. ఓయ్, వెళ్ళమంటే మీకు కాదు. రేయ్ మీరుండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు, ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే. మా బావని అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్పు. ఏయ్, చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మామా, ఓయ్. దీని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి. నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడుకురా అల్లుడు, పథకాలు పట్టుకోవాల్సిన చేస్తాడు, దీన్ని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసి. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది.
మధ్యలో మా బాబాయ్ ఏదో అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మావా ఆ, ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది, లాభం పద. సత్యవతే సత్యవతి నీ అమ్మ కనుకోవాడా? హనుమంతు సత్యవతే సత్యవతే మావా ఆ, లేవట్లేదు. లేవడానికి అది చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్టనొక్కి కక్కించి నేనా? ఆ, పెళ్లి కాకుండానే పొట్టనొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలేటి? నువ్వు కానీ చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్, సైడ్ ట్రీట్మెంట్. ఇంగ్లీష్ ఆపే సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ పోయి చెప్తాండి కదండి. ఇప్పుడు ఓ పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస ఇయ్యి, శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? నువ్వు చేస్తావా? సైన్స్ ట్రీట్మెంట్గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే, అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదండి. అడుగుతావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునన్నా. అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి అదే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండి రా. You brute! How dare you to touch me? ఏ రబ్బడి రబ్బా, ఏంటే మా బావ మీద చెయ్యెత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేయి పట్టుకు లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అట్టేడూళ్ళు ఇట్టేడూళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? సచ్చిపోతూ ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. నిన్ను మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకి చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది ఘోరంతా, వాడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టే అతను అంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి మీరు మాట్లాడండి. నేనా? ఆహా. నువ్వు ఉండాలడు, నీకంతా మొగమొట్టం ఎక్కువ. నేను వెళ్ళి అంత కరెంట్ గా చెప్పి చేస్తాను కదా. కాలు కదిపితే నరుకుతాం. నువ్వు వెళ్ళు బావా, పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. వెళ్ళు బావా, ప్లీజ్ బావా. అంటావేటి? ఇంతవరకు మా నూరాలు కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే టప్పో, రేడియోలో కనపడరా? వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? రావయ్యా అల్లుడు. అది కాదు మా. వెళ్ళు బావా, ఏయ్, వెళ్ళు అబ్బే. వెళ్తాడు ఉండవే, ఎందుకు అలా తోసేస్తావు? మాట్లాడాలి. ఇదిగో బేబీ, నేను రానన్నానే, ఈ నాయాళ్ళే ముందుకు దోశారు. ఇదేంటిది మనమే తోచేస్తున్నాడేటి? ఇదిగో బేబీ, ఇంత మందిలో చేయి చేసుకున్నావు అంటే బాగోదు. ఏమిట్రై అవతారం? ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా. అదా వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, నేను గెటప్ వేసుకుని వస్తా, లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకంలోని కాటి కాపరి సీన్ ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా ఏనండి. బాబా ఎప్పటి అది హరిశ్చంద్రుడిది కాదు, మహాభారతంలోది. తెలుసులేవా? రమయ్య రమయ్య. ఎవడ్రా తలిపేసిందే? ఏయ్
ఎవరది? నేనేరా. ఇదిగో బేబే, బేబే ఇదేంటే అక్కడ టీవీ నా గురించి వెయిటింగ్, తలుపు తీయే. ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి. వద్దు. వారే నీ అమ్మ కడుపు మాడ ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు. తీ నోర్మయ్. స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నేను ఇంతటి వాడిని అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఈ ఊరందరికీ తెలుసు. నన్ను ఎంతో ఆదరించి తన సొంత తమ్ముళ్ళ చూసుకుని నన్ను చాలా కష్టపడి చదివించాడు. అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం. నేను తప్ప అందరూ ఉన్నారు. అవును, చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా. ఊరుకోవే, అసలే వాడికి దిష్టి ఎక్కువ. నీ మొహం తీస్తే నువ్వు నాతో మాట్లాడుతూ. అది కాదురా, నువ్వు నాతో మాట్లాడుతూ నేను నీతో మాట్లాడను. సత్యవతి, మా బేబీ అన్న కనబడిందా? ముసల్దా మా ఇంట్లోనే ఉంది, వెళ్ళు. నీ ఇంట్లో ఉండి ఇంత బిల్డప్ వేస్తుందా? ఆకలేస్తుంది, ఇంటికి రమ్మన్నానని చెప్పు. ఆగాగు, అదేదో నువ్వే చెప్పు, నేను చెప్తా వెందు రా. సరే పదవే, దాని సంగతి తేలుస్తా ఈరోజు. వసే బేబీ, బేబీ ఎక్కడే అది? అబ్బా లోపలే ఉంది, వెళ్ళవయ్యా. లోపల? బేబీ, ఏయ్ బేబీ ఎక్కడున్నా? ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? ఇదిగో సత్యవతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుతి. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావు. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే. అది ఊడిపోతే కొంచెం ఉంటే కొంప మునిగేది. పోలీసులు రౌండప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు. సీతారామయ్య లొంగిపో. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వీడిని కాల్చి పారేస్తా. బాబు, ఈ జనవరి 26న ఆ కృష్ణమూర్తికి భారతరత్న బిరుదిస్తున్నారు. దానికి వాడు అనర్హుడు. ఎలాగైనా సరే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలియజేయాలి. బాబు, నన్ను పట్టించు, నన్ను పట్టించేయి. నిన్ను వదలను రా, నిన్ను వదలను. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి. జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ చేతికి కూడా సంకెళ్ళు వేయండి. కృష్ణమూర్తి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. హనుమంతయ్య మీద ఆనా. ఆగండి, సంకెళ్లను వేయకండి, మీరు వెళ్ళండి.
ఏం సీతారామయ్య, చంపనంటున్నావు? అలుపొచ్చిందా లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా? మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చిందిరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దోడా, అచ్చు అలాగే ఉన్నాడు కదూ. ఆయుష్ బిడ్డకు పోశాడనుకున్నా. తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు. కాని ఇలా అవుతుందనుకోలేదు. తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా. అలా జరగల. మళ్ళీ పని పెట్టాలి. అరగంటలో ఏరి పారేస్తాను వాణ్ణి. కృష్ణమూర్తి, కరెంటు కంటికి కనిపించదు. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పట్టుకో, మాడి మసైపోతావు. నువ్వు ఆ రోజున చంపిన 100 మంది ఆఖరి కేకలు పురిటి కేకై పుట్టాడ్రా. పులే పులే పులే. వాడెక్కడుంటాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మాకు స్వాతంత్రం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను. నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మేమున్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్ళాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా,
నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికొకసారి, క్షణానికొకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే. అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావు. భయపడకు. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా. అది సార్. హలో డ్రైవర్ బండాపు సార్. ఏమైంది సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్. దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్. బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్ ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి, ఎమ్ముణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడడం ఇదే సార్. హలో, ఏరా, సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జర్కిచ్చా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జర్కిస్తా. నాకెప్పటికప్పుడు టచ్లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్ నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు, నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే. లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా.
ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడో చెప్పండి. 24 అవర్స్ 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చలాగే ఉంటాడ్రా. దాసు అయ్యా, ఏ దాసు అయ్యా, వాడే వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన. వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. నాన్న భారతరత్న, హనుమంతయ్య. రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యి నాన్న, రమ్మన్నావుగా వచ్చా. నీకు ఇంకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా. నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునే కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. మొత్తం దోళనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేవాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా దాసు. అయ్యా, వాడెక్కడున్నా సరే హైదరాబాద్ లో జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తేల్చుకుంటా. ఈ దా సంఘటన చూపిస్తా. మీ సమాధానం? నేను కూడా అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేశాను. తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్? ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి చేంకుట్టినట్టయినా లేదని జనం అనుకుంటున్నారు సార్. అవి ప్రజల మాటలు కాదు, మీ మాటలు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటరాగేషన్ కాదు. చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్లి పలకరించాను. రాత్రి 2 గంటల వరకు పోలీసు వారితో ఈ విషయం గురించి చర్చించాను. అది సరే సార్, ఎప్పుడు పట్టుకుంటారు? పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్. ఈ వారంలో అది జరగకపోతే కేసుని సిబిఐకి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, మిమ్మల్ని సీఎం గా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి మీ సమాధానం? నిలబడ్డానికి ఎవరో చెయ్యి ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకొని నడవలేం కదా. నేను సీఎంని. ఈ రాష్ట్రంలో 10 కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ ఒకరి కోసమో నేను పనిచేయను, ప్రజలందరి కోసం చేస్తున్నాను. అంతేగాని కీలుబొమ్మల ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు. ఇంకో విషయం,